సౌత్ ఇండియన్ సినిమాల్లో అద్భుతమైన పాత్రలు చేస్తూ యువత హృదయాలను దోచుకున్న సొట్టబుగ్గల సుందరి సాయి పల్లవి 1992 మే 9న తమిళనాడులోని కోటగిరిలో సెందమలై కన్నన్ రాధా దంపతులకు జన్మించింది. ఈ ముద్దుగుమ్మ చెల్లెలి పేరు పూజ. కోటగిరిలో జన్మించిన కోయంబత్తూర్లోని అవిలా కాన్వెంట్లో చదివింది. అమెరికాలోని జార్జియాలో ఎంబీబీఎస్ చదివింది. చదువుతో పాటు డాన్స్ పై మక్కువ చూపి టీవీ షోలలో పాల్గొని అనేక అవార్డులు గెలుచుకుంది. సౌత్ ఇండియన్ సినిమాల్లో అందాలు ఆరబోసే హీరోయిన్లకే ఎక్కువ క్రేజ్, అలాగే అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి. సాయి పల్లవి ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండా సహజ సౌందర్యంతో ప్రేక్షకులను అలరించింది. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. అమరన్ సినిమాలో ఇందు రెబెక్కా వర్గీస్ పాత్రలో ఆమె చేసిన నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. తనదైన శైలితో తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో స్థిరపడింది. సాయి పల్లవి తెలుగు, తమిళ సినిమాల్లో మనకు బాగా తెలిసిన ముఖం. కానీ ఆమె సినిమా కెరీర్ మొదలైంది మలయాళంతోనే. ప్రేమం సినిమాలో మలార్ అనే యంగ్ లెక్చరర్ పాత్ర చేసి ప్రేక్షకుల మనసు దోచుకుంది. అయితే ఆ సినిమాలో నటించాలని ఆమె మొదట అనుకోలేదు. ఈ సినిమా దర్శకుడు ఆమెను సంప్రదించినప్పుడు అది ఒక జోక్ అనుకుని పోలీసులకు ఫిర్యాదు చేయాలని కూడా అనుకుందట. తర్వాత అది నిజమే అని తెలుసుకుని క్షమాపణ చెప్పి ఆ పాత్ర చేసింది. ప్రేమం సినిమా తర్వాత తమిళ సినిమాల్లో అవకాశాలు వెల్లువలా వచ్చాయి. తొలి తమిళ చిత్రం డియా పెద్ద హిట్ కాకపోయినా మారీ 2లో ధనుష్తో కలిసి నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాలోని రౌడీ బేబీ పాట యూట్యూబ్లో రికార్డులు బద్దలు కొట్టింది. సూర్య అంటే ఆమెకు చాలా ఇష్టం. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో సూర్యతో కలిసి ఎన్జీకే అనే సినిమా చేసింది. కానీ ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. తర్వాత వెట్రిమారన్ దర్శకుడు ధనుష్తో కలిసి చేసిన అసురన్ సినిమాలో సాయి పల్లవిని తీసుకోవాలని అనుకున్నాడు. కానీ ఆమె ఆ పాత్ర చేయలేకపోయింది. కరోనా కాలంలో వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన పావ కథగైల్ అనే సినిమాలో గర్భవతిగా ఉన్న స్త్రీ పాత్ర చేసింది. సూర్య నిర్మించిన గార్గి సినిమాలో సాయి పల్లవి నటనకు ఎంతో ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత శివ కార్తికేయన్తో కలిసి నటించిన అమరన్ సినిమా భారీ విజయం సాధించింది. ఈ సినిమా దాదాపు 250 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాకు ఆమెకు 3 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ ఇచ్చారు. ఈ సినిమా హిట్ అయిన తర్వాత ఆమె రెమ్యునరేషన్ పెంచుకుంది. ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో తండేల్ అనే సినిమాలో నటిస్తోంది. హిందీలో రామాయణం సినిమాలో సీత పాత్ర చేస్తోంది. ఈ సినిమాకు ఆమెకు 6 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ ఇస్తున్నారు. ఇంత పేరున్నప్పటికీ ఆమె ఎక్కువ డబ్బిచ్చినా ప్రకటనల్లో నటించదు. అలాగే గ్లామర్ పాత్రలు కూడా చేయదు. ఆమె మొత్తం ఆదాయం 47 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఇది ఇతర టాప్ హీరోయిన్లతో పోలిస్తే చాలా తక్కువనే చెప్పాలి. అయినప్పటికీ ఆమె దక్షిణ భారతదేశంలో అత్యంత గౌరవింపబడే నటీమణుల్లో ఒకరు.